అరే మామ, చెప్పరా మావా. ఇప్పుడే కింగ్డమ్ సినిమా చూసొచ్చా. సినిమా నాకైతే చాలా 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 నచ్చిందిరా. అరే మావా, చెప్తున్నానని కాదు కానీ నాగవంశి గురించి ఒకసారి అయితే మాట్లాడాలి. ఎందుకంటే తను బ్యాంక్ చేసిన ప్రాజెక్టులన్నీ కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ గానే ఉంటున్నాయి. ఈయన తీసుకెళ్లి ప్రమోషన్స్ విధంగా అవ్వచ్చు, ఏదో రకంగా అయితే మంచి ఇన్వాల్వ్మెంట్ అయితే వస్తున్నాయి. మంచి మంచి కంటెంట్లే డెలివర్ చేస్తున్నాడు అతను కూడా. ఒకటి రెండు మిస్ఫైర్ అయ్యి ఉండొచ్చు కానీ బట్ మెజారిటీ కేసెస్ లో తన జడ్జిమెంట్ అయితే ఎక్కడ మిస్ అయ్యేటట్టు అయితే నాకు అనిపించట్లేదు. కాకపోతే ఈ పర్టికులర్ సినిమా గురించి ఒక స్టేట్మెంట్ అయితే నాగవంశి ఇచ్చాడు. ఇది గౌతమ్ తిన్ననూరి కేజీఎఫ్ అని. మామ, ఇప్పుడు మనం ఉన్న ఆడియన్స్ లో కంపేర్ చేసుకుంటే అందరూ కూడా కేజీఎఫ్ ట్రాన్స్ లో పడ్డారని చెప్పొచ్చు. ఎలివేషన్స్ నే పట్టుకుని ఏ కమర్షియల్ సినిమా వచ్చినా కూడా కేజీఎఫ్ ఎలివేషన్స్ లేవు, కేజీఎఫ్ ఎలివేషన్స్ లేవు అంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ అని అన్నప్పుడు హైదరాబాద్ బిర్యానీ ఇంకో చోటకి వెళ్ళిపోయి తింటే నీకు అక్కడ కూడా హైదరాబాద్ బిర్యానీ అని ఆర్డర్ చేస్తావు, కానీ అదే ఫ్లేవర్ వస్తుందంటావా ఎక్కడైనా? లేదు లేదు అంటారు కదా. ఏ నేటివిటీ దాందే, ఎవరి స్టైల్ ఆఫ్ మేకింగ్ వాళ్ళదే. వాళ్ళని అలా వదిలేయడం మానేసి ఎందుకు వాళ్ళతోనే కంపేర్ చేసి అలా లేదు ఇలా లేదు అని అంటున్నారంటావు? మా ఏం చెప్పాలంటే కేజీఎఫ్ సినిమా సెట్ చేసిన స్టాండర్డ్స్ అలాంటివి, దానిపైన మనం కామెంట్ చేయలేం. కానీ ఒక విషయం చెప్తాను, ఈ సినిమా గురించి నాగవంశీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏ విధంగా అంటే, ఇప్పుడు కేజీఎఫ్ ఎలా అయితే కన్విక్షన్ తో తీసారో ఈ సినిమా కూడా అంతే కన్విక్షన్ తో గౌతమ్ తిన్ననూరి స్టైల్లో తీసాడని చెప్పాలని చెప్పి అలా చెప్పాడు. అది చాలా మందికి అర్థమై ఉండొచ్చు, అర్థం కాకపోయి ఉండొచ్చు. బట్ ఏంటంటే నిజంగా నాగవంశీ ఎలా అయితే చెప్పాడో సినిమా అలానే ఉంది. టీజర్ వచ్చినప్పుడు కానీ ట్రైలర్ వచ్చినప్పుడు కానీ సినిమా కంటెంట్ అని చెప్పారు. నిజంగా ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎక్కడ ఒక్క అనవసరమైన సీన్ లేకుండా చాలా బాగా రాసుకుని చాలా బాగా తెరకెక్కించాడని చెప్పుకోవాలి. వేరే ప్రొడ్యూసర్ అయితే నాకు ఇక్కడ ఎలివేషన్లు కావాలి, నాకు ఇక్కడ సాంగ్ కావాలి, నాకు ఇక్కడ ఐటమ్ సాంగ్ కావాలి, నాకు ఇక్కడ ఒక యాక్షన్ సీన్ కావాలని చెప్పి డిమాండ్ చేసి ఉండేవాడు. నిజంగా రియాలిటీలో చాలా సినిమాలు అలాగే దెబ్బతిన్నాయి. బట్ ఈ ప్రాజెక్ట్ కి ఫ్రీడమ్ నిజంగా నాగవంశీ ఇచ్చినట్టు నువ్వు సినిమా చూస్తున్న ప్రతిసారి అనిపిస్తుంది. ఎందుకంటే నిజం చెప్తున్నాను మామ, ఎక్కడ డీవియేట్ అవ్వరు, ఎక్కడ అనవసరమైన సీన్ ఉండదు. అక్కడ 100కి 100 మార్క్స్ ఇవ్వచ్చు గౌతమ్ తిన్ననూరికి. మామ, ఇంకా కాస్టింగ్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండని బ్యాంగ్ చేసుకున్నారు, సత్యదేవన్ బ్యాంగ్ చేసుకున్నాడు, భాగ్యశ్రీ భోస్లే హీరోయిన్ బ్యాంగ్ చేసుకున్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ చాలా గట్టిగానే ఉంది. ఎంతమంది కాస్టింగ్ ఉంది, వీళ్ళందరినీ ఎలా హ్యాండిల్ చేశారు అండ్ వీళ్ళందరి పెర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయి? మామ చెప్పాలంటే ప్రతి క్యారెక్టర్ బాగా రాసుకున్నాడు, ప్రతి క్యారెక్టర్ ని బాగా డీల్ చేశాడని చెప్పాలి. అందరి పర్ఫార్మెన్స్ బాగుంటది. బట్ స్టాండ్ అవుట్ మాత్రం సత్యదేవ్. ఆ సత్యదేవ్కి మంచి రోల్ వచ్చింది. అది చాలా రెగ్యులర్ రోలే, బట్ తన మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేశాడని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ విజయ్ దేవరకొండ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. బట్ నిజంగా సత్యదేవ్ క్యారెక్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటది. అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా హైలైట్ గా ఉంటది. చాలా మంది నేను చూసాను మా ట్విట్టర్ లో, ఇది ఖచ్చితంగా మాట్లాడాలి. భాగ్యశ్రీ బోర్సే రోల్ గురించి కామెంట్ చేస్తున్నారు. ఆ రోల్ గురించి నేను మాట్లాడాలి. అది చాలా ఇంపార్టెంట్ రోల్, సినిమాని టర్న్ చేసే రోలు. అది అసలు నిడివి లేదు, అది ఇది అని మాట్లాడుతున్నారు. ఆ రోల్ అలా డిజైన్ చేశారు, అలా ఉంటది. తన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది మా. అండ్ మిగతా క్యాస్టింగ్ బాగానే ఉంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగున్నాయి. మామ, ఇంకా టెక్నికల్ గా మాట్లాడుకుంటే సారీ అసలు గౌతమ్ తిన్ననూరు సినిమాలో ఈ క్వశ్చన్ అడగడమే వేస్ట్. ఎందుకంటే టెక్నికల్ గా ఎంత సాలిడ్ గా డీల్ చేస్తాడో మనకు తెలుసు. ఈ సినిమాలో కూడా అదే విధంగా వెళ్ళిందా? మామ, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో జెర్సీ సినిమా చూసినప్పుడు అర్థమై ఉంటది, వీళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అయింది. నెక్స్ట్ వీళ్ళిద్దరు కలిపి వర్క్ చేయబోతున్నారని కూడా అర్థమైంది ఆ సినిమా టైంలోనే. ఈ సినిమాకి నిజం చెప్తున్నా, వేరే డైరెక్టర్ అయితే లీనియన్స్ తీసుకుని ఇంకా ఎక్కువ ట్రై చేద్దాడు అనిరుద్ధ్. బట్ ఏంటంటే సినిమాకి ఎలా కావాలో అలాగే మ్యూజిక్ ఇచ్చాడు మా, స్టిక్ ఆన్ అయ్యాడు. దానికి ఎలా కావాలో అలాగే ఇచ్చాడు. అండ్ ఇంక సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంటది. ట్రైలర్ లో చూసి చాలా డౌట్లు వచ్చినాయి, కానీ సినిమాటోగ్రఫీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ రియల్ లొకేషన్స్ లోకి వెళ్ళి షూట్ చేశారు కాబట్టి చాలా అడ్వాంటేజ్ అయింది మా. మామ, ఇప్పటిదాకా అయితే నువ్వు చెప్పిందని బట్టి నాకు అర్థమవుతుంది సినిమా ఖచ్చితంగా నువ్వు రికమెండే చేస్తావు. ఇంకా ఎవరికైనా డౌట్లు ఉంటే వాళ్ళందరి కోసం ఒకసారి చెప్తావా సినిమా గురించి ఫైనల్ వెర్డిక్ట్? మామ, ఈ సినిమా నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. కానీ సినిమా చూడక ముందు ప్రమోషనల్ కంటెంట్ చూసి వెళ్ళండి. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఐ మీన్ చాలా మంది కేజీఎఫ్ ని దృష్టిలో పెట్టుకుని ఎలివేషన్స్ అనుకుంటారు, కానీ అలాంటి ఎలివేషన్లు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఈ సినిమాని కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తక్కువలో పెట్టి చూడండి. కానీ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలి. మంచి సినిమా, డిసప్పాయింట్ అయితే అవరు. ఒకవేళ మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే బిలో యావరేజ్ అనిపించవచ్చు, కానీ నాకైతే మాత్రం వ్యవస్థంగా నచ్చింది. వెళ్ళి చూసేయండి.